హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్లవర్ షేప్లో. ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకుని దీనికి చైన్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకుని ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. రౌండ్గా వేసుకోవాలి. ఇలా 12 డబుల్ క్రోషెట్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎల్లో మొత్తం రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత రెడ్ కలర్ అటాచ్ చేసుకొని ఇలా ఒక్కో లూప్లో నుంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి స్టార్టింగ్లో. నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్. ఇలా ఈ రౌండ్ అంతా 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కో లూప్లోనూ. ఇలా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇక్కడ మనకి 12 వచ్చినాయి కదా, ఈ 2 డబుల్ క్రోషెట్ వేయడం వల్ల ఇది 24 వస్తాయి ఇవి డబుల్ క్రోషెట్. ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక్కో లూప్లోనూ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా 3 చైన్స్ వేసుకుంటే ఒక డబుల్ క్రోషెట్తో సమానం. నెక్స్ట్ సెకండ్ డబుల్ క్రోషెట్, థర్డ్ డబుల్ క్రోషెట్. ఇలా ఒక్కొక్క లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది 2 అయిన తర్వాత ఇక్కడ ఒక లూప్ ఉంది కదా, దీనిలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్లోంచి ఫస్ట్ తీసుకోవాలి. 3 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా డబుల్ క్రోషెట్ ఇక్కడి నుంచి ఇలా వేసుకోకుండా ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ రెండిటికి మెయిన్గా ఇక్కడ తీసుకోవాలి మధ్యలోంచి. ఇలా తీసుకోవాలి. ఈ థర్డ్ది మాత్రం మళ్ళీ నార్మల్గా వేసుకోవాలి. ఇక్కడి నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అప్పుడు ఇది ఇందులో ఒకటి కిందికి వస్తుంది ఈ మూడిట్లో. అలాగే నెక్స్ట్ లూప్లో కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్లో నార్మల్గా వేసుకోవాలి ఫస్ట్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ది వేసేటప్పుడు ఇలా 2 టైమ్స్ తీసుకుని ఈ రెడ్ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి మధ్యలో. నెక్స్ట్ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఈ నెక్స్ట్ లూప్లో ఫస్ట్ నార్మల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ రెండోది త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి, కానీ రెడ్ నుంచి తీసుకోవాలి. రెడ్ ఉంది కదా, ఈ రెడ్ మధ్యలోంచి తీసుకోవాలి. ఇది నార్మల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా ఈ షేప్లో కిందికి వస్తుంది ఒకటి. ఇదే విధంగా అల్లుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ వేసాం కదా, ఇదే రెడ్ కలర్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ దీంట్లో ఒక్కొక్క లూప్లోనూ 2 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లోనూ 2 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.